దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ ఆదివారం దేవుడు కాచుకోమని దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇది వాక్యం చూసినట్లయితే దేవుడు చెప్తున్న మాటలు ఏమనగా, గత వారం కాకుండా ముందు వారంలో మనం దేవుని దగ్గర ఎట్టి రీతిగా దేవుని దగ్గర ప్రార్థన చేయాలో, ఎట్టి రీతిగా దేవుని దగ్గర విధేయతగా ఉండాలో, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో వాళ్ళు దేవుడు ఎలాగైనా ప్రేమిస్తాడో దేవుడు గత వారం కాకుండా ముందు వారంలో చూస్తున్నాం. కానీ ముందు వారంలో ఒక మాట చూస్తున్నాం, దాని కంటిన్యూషన్గా ఈ వారం చెప్తాను. వింటున్న వారు జాగ్రత్తగా విని దాన్ని గ్రహించినట్లయితే దేవుడిని గొప్పగా దీవిస్తాడు. దేవుని స్తోత్రం పరంగా దీని మొదలుగా మరలా చెప్తున్న చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడినై ఇందును, మీరు నాకు జనులై ఇందును. మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. చాలా ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి 7వ అధ్యాయం 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఇందును, మీరు నాకు జనులై ఇందును. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యభాగంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నా మాటను అంగీకరిస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తాను. దేవుని స్తోత్రం కలిగాక ఇక్కడ చూసినట్లయితే జాగ్రత్తగా గమనించిన విషయం, ఏదనగా నా మాటలు మీద అంగీకరించిన ఇక్కడ 2 విషయాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. 2 విషయాలు ఏమనంటే, ఇక్కడ అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించలేని వారు ఉన్నారు. దానికి అర్థం ఏమనగా, దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో దానికి లోబడి ఎవరైతే విధేయత కలిగి నా కోసము చెప్పాడు కానీ పక్కవాడి కోసం ఎందుకు చెప్పలేదనే మాట కాదు, కానీ అది నీ స్థితిని నిన్ను బాగు చేయడానికి, అలాగే నీ మార్గం సరి చేయడానికి అనుకోవాలి తప్పించి కానీ నా కోసమే చెప్పాడనే మాట ఎప్పుడు కూడా మనం ఉండటం రాదు. దేవుని స్తోత్రం కలగాలి. స్కూల్లోకి వెళ్తారు, స్కూల్లో పిల్లలు చదువుతూ ఉంటారు. స్కూల్లో పిల్లలు చదివినప్పుడు టీచర్ గారు ఇప్పుడు కూడా క్లాసులో పాఠం చెప్పేటప్పుడు కూడా మీరు వింటున్నారా లేదని చెప్పేసి వారిని ప్రశ్నలు అడుగుతారా, లేకపోతే చెప్పుకుంటే వెళ్ళిపోతారా? అలాగే సేవకుడిగా దేవుడు నాకు పెట్టిన తలం ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం వింటున్నామో, దేవుని యొక్క అడుగుజాలను నడుస్తున్నామో, ఎప్పుడైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నామో, ఎదురు చూస్తున్న వారిలో ఎదురు చూడలేని వారు కూడా ఉంటారు. ఎదురు చూడలేని వారి కోసం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే ఎదురు చూసేవారు ఎలాగైతే నా మాట మీరు లోపడుతున్నారో అట్టి రీతిగా మీరు కూడా లోపడినట్లయితే నేను మిమ్మల్ని దీవిస్తాను. దేవుని స్తోత్రం కనుక దీవించమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, దేవుని ఎందుకు మీరు నాకు జనలు ఎందుకు, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నారో మొట్టమొదటిగా దేవుడు అంటున్నాడు, మీరు నా బిడ్డలుగా ఉంటారు. నేనిచ్చే ప్రతి దీవును తీసుకోవడమే కాకుండా నా రాజ్యంలో మీరు చేరిన తర్వాత నా గుంపు ఎంతైతే ఉంటుందో ఆ గుంపులో మీరు కూడా ఉండాలని దేవుడు చెప్తున్నారు. దేవుని స్తోత్రం కనుక మనం గమనించుకునే విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా మంచి కుటుంబం ఉండాలా, మంచి వస్త్రాలు ఉండాలా, కడుపు నిండా ఆహారం ఉండాలి, అలా చేతి నిండా డబ్బులు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. ఆశపడుతున్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూమి మీద మనం ఎంతైతే ఆశ కలిగి ఉన్నామో పరలోక రాజ్యంలో దేవుడు కూడా అడుగుతున్న మాట ఏంటంటే, నా రాకడ వచ్చినప్పుడు మీరు నా రాజ్యంలో మాట్లాడదు, నా రాజ్యంలో చేరుతారా లేదా, లేకపోతే భూమి మీద ఉండిపోతారా లేదా కూడా గమనించమంటారు. దేవుని స్తోత్రం కనుక ఎప్పుడైతే భూమి మీద వాటి కోసం ఎప్పుడైతే దేవుని అడుగుతున్నావో ప్రతిదీ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇవ్వడమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు అడిగినప్పుడు నీకు ఎంతైతే ఇస్తున్నానో నా రాజ్యంలో కూడా నీకు చోటు ఉందా లేదా, లేకపోతే అక్కడ చోటు ఇంకా నువ్వు సంపాదించుకోకపోయినట్లయితే ఈ దినాన్ని నువ్వు సంపాదించుకోవాలి. కాబట్టి నేను చెప్పే ప్రతి మాట కూడా వినమంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు వింటున్నావో నువ్వు నా కుమారుడు ఉంటావు, కుమారుడు ఉంటావు, అలాగే నా రాజ్యంలో ఏదైతే గుంపు ఉందో ఆ గుంపులో కలిసి ఉంటావు. దేవుని స్తోత్రం కలుగాక. తర్వాత మీకు క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంటే మీరు నడుచుకున్నది. ఈ లోకంలో మన జీవితకాలం ప్రయాణం చేసేటప్పుడు కష్టాలు రాకుండా ఉండవు, బాధలు రాకుండా ఉండవు, అలాగే శ్రమలు రాకుండా ఉండవు. కానీ ఆ శ్రమలు కష్టాలు వస్తున్నప్పుడు కూడా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి ఎప్పుడైతే మనము ఆయన ఒక మాట విని దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామో ప్రతి నిమిషం కూడా దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. దేవుడి స్తోత్రం కలుగాక. ఆ క్షేమం అనే దానికి అర్థం ఏంటంటే, నీకు అనారోగ్యం ఉంటుందేమో, తండ్రి నేను ఎంతో అనారోగ్యంతో ఉన్నాను, తిరిగి నీ మందిరికి రావాలన్నప్పుడు కూడా నాకు ఒంటిలో శక్తి లేదని ఆయన దయచేసి నన్ను ముట్టమని చెప్పి ఎప్పుడైతే అడుగుతున్నావో
అడుగుల ద్వారా నీ నీరసం పోవడమే కాకుండా నీవు ఎంతైతే ఆనందం కావాలో, ఎంతైతే నీ గృహంలో అవసరం ఉందో ప్రతి దాంట్లో దేవుడికి దయచేయడం సిద్ధంగా ఉన్నాడు. దేవుడిని స్తోత్రం కనుక అలా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో జాగ్రత్తగా గమనించి ఈ లోకంలో ఉన్న మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు చెప్తున్న మాటను విని దాన్ని గ్రహించి దాన్ని లోపడినట్లయితే దేవుడు 100% దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా పక్కవాడి కోసం దేవుడిని మాట్లాడుతాను, నా కోసం ఎందుకు మాట్లాడలేదని దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా కూడా పూర్తిగా దేవునికి లోబడలేదు, దేవుని యొక్క మాట అంగీకరించలేదు. దానికి అర్థం దేవుని స్తోత్రం కనుక పరలోక రాజ్యంలో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటే ఈ లోకంలో ఉన్న ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, నాలుగు మటుకు నువ్వు నాకు దూరంగా ఉంటూ, నేను ఇచ్చే దీవులు కావాలని కోరుతూ, నేను ఇచ్చే ఆశీర్వాదాలు కావాలని కోరుతూ, ఇంకా చెట్టు చివరికి నీ యొక్క చేయి పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను అని దేవుడు తన చేయి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా పని ఉంది, నాకు ఈ లోకమే కావాలా, ఈ లోకంలో ఉన్న ఆనందం కావాలా, లేకపోతే ఆ లోకంలో ఇచ్చే ఏదైతే ఉందో అవే నాకు కావాలా అని చెప్పి దేవుని చేయి మనం పక్కన పెట్టినట్లయితే ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నీకు ఎంతైతే క్షేమం నేను ఇస్తానంటున్నానో ఆ క్షేమం నీకు ఈ లోకం ద్వారా కొద్ది దినాలు వస్తుంది, లేకపోతే ఒక రోజు 2 రోజులు వస్తుంది, కానీ నేను ఇచ్చే క్షేమము నీకు బ్రతినంత కాలం ఇస్తాను అంటే దేవుని స్తోత్రం కనుక అది ఎప్పుడు నీవు దేవుడి మాట వినాలా, దేవుడు లోపడాలా, ఆయన ఇచ్చే మార్గంలో నడిచినట్లయితే దేవుడు మరలా చదువుతున్నాడు నీకు క్షేమం కలిగినట్లు. నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంత ఎందు ఏ మార్గంలో దేవుడు నడవమంటున్నాడో అదే మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తున్నామో చిన్నవారం వరకు పెద్దవారి వరకు కూడా నీకు ఇచ్చే దీవెన చిన్నదే కావచ్చు, కానీ ఆ దీవెన ఒకసారి పొందిన తర్వాత నెమ్మదిగా నువ్వు ఒక స్థాయి చేరినప్పుడు నీలో ఒకటే ఉండాలా, ఏంటంటే మార్పు లేకుండా మొదట ఎంతైతే ప్రార్థన చేశావో అదే ప్రార్థన చివరి వరకు కూడా చేసినట్లయితే ఎదిగిన అంతస్తులోంచి దేవుడు ఇంకా పై స్థానం తీసుకుపోతాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా పక్కవాడు ఆశీర్వాదం పొందుతున్నాడు, పొరుగువాడు ఆశీర్వాదం పొందుతున్నాడు ఇంకా చూసినట్లయితే నేను కూర్చున్న కుర్చీలో పక్కన ఉన్నవాడు ఎంతో సంతోషంతో ఉన్నాడు, నా జీవితంలో ఎందుకు సంతోషం లేదని మనం అనుకోవచ్చు. వారి కోసం దేవుడు చెప్తున్నాడు, నీవు ఎప్పుడైతే నీలో ఉన్న ప్రతి దాన్ని కూడా పక్కన పెట్టి నా దేవుడు నాకు కావాలని ఎప్పుడైతే నీవు నీ హృదయంలో ఆహ్వానిస్తావో, లేకపోతే నీ ఇంట్లోకి దేవుడు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో ఆ ఆహ్వానించడం ద్వారా దేవుడు నీ దగ్గరకు వచ్చి నీకు రావాల్సిన ప్రతి దేవుడిని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా రోజులు గడిపేస్తూ పక్కవాడితోనే మాట్లాడుతున్నాడు దేవుడు, ఎందుకు నాతో మాట్లాడతలేదు, లేకపోతే సేవకుడు ఏంటి పక్కవాడి కోసం చెప్తున్నాడు నా కోసం చెప్పలేదు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడి దినాన పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ దినాన దేవుడి యొక్క మందిరానికి వస్తున్నాం, కూర్చుంటున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అలాగే పాటలు పాడుతున్నాం. కానీ ఆ కాలంలో అనగా మోషే కాలంలో ఏం జరిగిందంటే దేవుడు మోషేతో మాట్లాడడానికి ఎంతైతే అవకాశం ఇచ్చున్నాడో అవకాశాన్ని మోషే గారు స్వీకరించి దేవుడితో అనగా యెహోవా దేవుడితో మాట్లాడిన తర్వాత నేను నీతో ఎలాగైతే మాట్లాడుతున్నానో నా ప్రజలతో కూడా నేను మాట్లాడతానని దేవుడు చెప్పినప్పుడు ఒకటే మాట చెప్పినాడు, ఏమనంటే నేను వెలుగులో ఉంటాను కనుక నేను కొండ పేరు చెప్తాను, ఆ కొండ దగ్గర మనుషులు రావాలా, కానీ ఎవరు కూడా ఆ కొండను ముట్టకూడదు, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరు కూడా దాన్ని ముట్టినట్లయితే వెంటనే వారు చనిపోతున్న దేవుడు చెప్పినారు. దేవుని స్తోత్రం కలుగుతాం. దాని అర్థం అంటే ఏమనంటే యేసయ్య అనగా యెహోవా దేవుడు చాలా పరిశుద్ధమైన దేవుడు, ఆ పరిశుద్ధమైన దేవుడితో మాట్లాడడానికి దేవుడు మోషేకి అవకాశం ఇచ్చున్నాడు. అలాగే మోషే గారు వెళ్ళి వస్తున్నారు, మేము కూడా ఏ దేవుడిని చూడాలి కదా అని చెప్పి మోషే ఆశపడచ్చు కదా, నేను వారితో మాట్లాడతాను, కానీ నేను ఏదైతే కంచి వేస్తున్నానో ఆ కంచి దాటి రాకూడదని దేవుడు చెప్తున్నాడు. అలాగే అది నా ప్రజలు కూడా ఆ కంచి దాటి రాలేదు, ఆ దేవుడు ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాట విన్నారు. ఈ దినాన దేవుడి యొక్క మందిరం వచ్చిన మీతో కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధకరమైన దేవుడు అంటున్నాడు, నువ్వు ఈ దినాన ఎలా వచ్చినావు దేవుడి మందిరానికి, దేవుడు చెప్పిన మాట విని వచ్చినావా, దేవుడు ఏదైతే ఆ కొండని ముట్టుకోవద్దన్నాడో అలాగే దేవుడి యొక్క మందిరంలో ఏదైతే దేవునికి ఇష్టకరమైందో అదే ఉండాలి, కానీ నీకు నచ్చిన రీతిగా మనసులో అనుకుని దేవుడి మందిరానికి వచ్చినట్లయితే దేవుడు ఒకటే మాట అంటున్నాడు, ఆ దినాన్ని ఏదైతే ఆజ్ఞాపించినాడు ఈ దినాన్ని కూడా అదే ఆజ్ఞాపిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు నాకు లోపడతావో ఆ లోపడిన దాన్ని బట్టి నేను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దేవుడి మాటలు వినాలన్నా, దేవుడికి లోపడాలన్నా, దేవుడు చెప్పే ప్రతి దాన్ని కూడా నువ్వు గ్రహించాలన్నా ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడైతే నేను నీతో మాట్లాడడానికి వస్తున్నానో
ఆ మాట్లాడడం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నీకు నచ్చిన రీతిగా ఉన్నావా, లేకపోతే నేను చెప్పే ప్రతి దానికి లోబడి నాకు నచ్చిన కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు దేవుడు అవుతాడు. దేవుడి స్తోత్రకరంగా ఎప్పుడైతే దేవుడికి నచ్చిన కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడి జీవనం ఏంటంటే నీకు క్షేమం ఇస్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తున్నాడు. తర్వాత 24 వచనం, అయితే వారు వినకపోయేది, చెవి యొక్క ఉండేది, ముందుకు సాగక వెనుక తీయచ్చు, తమ ఆలోచన బట్టి తమ దుష్ట హృదయ కార్యము అనుసరించి నడిచి వచ్చింది. మరలా చదువుతున్నాను, ఎవరు చదవద్దు. అయితే వారు వినకపోయేది. మొట్టమొదటిగా దేవుడు చెప్పిన మాట, ఆ కాలంలో ప్రజలు ఏం చేస్తున్నారు, దేవుడు సులువుగా చెప్పి ఉన్నాడు, నేను చెప్పే మార్గంలో ఎవరైతే నడుస్తారో వారికి దేవుడు క్షేమం ఇస్తా ఉన్నాడు. ఎవరైతే దేవునికి లోపడతారో వారితో దేవుడు చెప్పిన్నారు, మీరు నా పేరులో ఉంటాను. దేవుని స్తోత్రం కలుగాక. ఇలాగ చక్కగా దేవుడు ఏ యొక్క ఖర్చు లేకుండా, ఏ యొక్క ఇబ్బంది లేకుండా, ఏ యొక్క బాధ లేకుండా, ఏ యొక్క కష్టం లేకుండా ఉచితంగా దేవుడు ప్రజలతో మాట్లాడడానికి, ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చడానికి, అలాగే ప్రజలు ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ కాలంలో ఇంత సులువైన మార్గంలో దేవుడు మాటలు చెప్పినప్పుడు కూడా వారు వినకపోవడం ద్వారా జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు మంచిగా ఉన్నాడు, అక్కడ చెప్పిన సేవకుడు బాగానే ఉన్నాడు, ఏదైతే మాటలు దేవుడు సేవకుడితో బోధించమన్నాడో ఆ బోధించున్నాడు సేవకుడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు చేసిన పని ఏంటంటే వారు దేవుని యొక్క మాట వినలేదు. తర్వాత సేవకుడు ఏదైతే చెబుతున్నాడో అది కూడా వినలేదు. ముందుకు సాగక వెనక తీయచ్చు తమ ఆలోచన బట్టి. సేవకుడు అనే మాట ఏంటంటే దేవుడు ఏదైతే సేవకుడితో చెప్తాడో ఆ మాట ప్రజలతో చెప్పిన వారు ఏం చేయాలా, సేవకుడా దేవుని నోటికి మాట పలికిస్తున్నాడు కనుక మీరు ఏదైతే మాట చెప్తున్నారో దానికి తగ్గట్టుగా మేము ముందుకే సాగిపోతామని వారిని దేవుడు బహుగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. కానీ ఆ కాలంలో వారు చేసిన పని ఏంటంటే సేవకుడు చెప్తున్న మాటను వారు వినకుండా, మీరు చెప్తే చెప్పుకోండి మా పని మేము చేసుకుంటామని చెప్పి వారు వెనకే చేస్తున్నారు. దానికి అర్థం ఏంటంటే వారు తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, వారు దేవుడికి లోపలేదు కనుక దేవుడి యొక్క మార్గంలో నడిచారంటే ఏం చేయాలా, ఆ మార్గంలో నడిచేవాడు వారిలో ఉన్న ప్రతి తప్పును కూడా శుద్ధి చేసుకోవాలా. రెండోదిగా దేవుని అక్కడిగా జీవించాలి. దేవుని స్తోత్రం కనుక అలా జీవించాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు, మొట్టమొదటిగా ఎవరికో చెప్తున్నారు కదా అన్నట్టుగా దేవుని యొక్క మాట విడిచిపెట్టున్నారు. చివరికి ఆ చెప్పే మాట కూడా వినకుండా పక్కన పెట్టి ఉన్నారు. ఇంకా దేవుడు సమయం ఇచ్చినాడు, నా ముందుకు రండి, నేను నడిపించే మార్గంలో నడవండి అని చెప్పి దేవుడు అన్నప్పుడు కూడా వారు ఒక బొగ్గుడు గమ్ములాగా వెనక్కే సాగుతున్నారు కానీ ముందుకు రాలేదు. వారు ముందుకు రాలేనప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 25 వచనం, హృదయ కార్యాన్ని అనుసరించి నడుచుచూ వచ్చి వారి హృదయంలో ఏదైతే వారు తలస్తున్నారో, వారికి ఏదైతే మంచిగా ఉందో, వారికి ఆ రోజున ఏదైతే తోచిందో దాని తగ్గట్టుగా జీవిస్తున్నారు. కానీ యేసయ్య అనగా యెహోవా దేవుడు, నేను మీకు మంచిగా ఉంటాను, మీరు నా బిడ్డలుగా ఉంటారు, మీరు నా మార్గంలో నడిచినట్లయితే ప్రతిదినము కూడా మీకు క్షేమం ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు కూడా వారికి నచ్చిన రీతిలో జీవిస్తూ వారి హృదయంలో ఏదైతే తోస్తుందో అదే చేసి ఉన్నారు. ఉదాహరణ చూసినట్లయితే మనం ఒక బస్సు 10వ నెంబర్ బస్సు ఎక్కాలా, దేవుడు ఎక్కమన్నాడు, కానీ నేను ఆ 10వ నెంబర్ బస్సు ఎక్కను, నేను 2వ నెంబర్ బస్సు ఎక్కుతానంటే నువ్వు వెళ్ళే మార్గం తప్పిపోతుంది, నువ్వు వెళ్తున్న మార్గం వేరే అయిపోతుంది. అలాగే దేవుడు అంటున్నాడు, ఈ రోజు వరకు కూడా దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన మాటకు లోపడకుండా మీకు నచ్చిన రీతిగా జీవించినట్లయితే ఇక మీదట అలా ఉండదు. నీ సొంత నిర్ణయం కాదు, నీ సొంత ఆలోచన కాదు, దేవుడు చెప్పే ప్రతి దానికి లోపడినప్పుడు నీకు రావాల్సిన ప్రతి దీవులు ఇవ్వడమే కాకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతారు. దేవుని స్తోత్రం కలంగా మా పిచ్చి పక్కన పెట్టిన దాని నుంచి ఆడి చేస్తున్నాం. మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీర్చి వచ్చిన వారే, నేను అనుదినము ఎండల కాడాలు ఇచ్చి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ అద్దెకు పంపుచూ వచ్చి ఇక్కడ దేవుని యొక్క వాక్యములు దేవుడు అంటున్నారు, మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని, అనగా నిర్మా కాలంలో ఐగుప్తులు కనబడి ఉన్నారు. ఇర్మియా గ్రంథానికి ఇంచుమించు చూసినట్లయితే 634 పేజీ నెంబర్ వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అలా నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క మార్గంని తప్పిపోయి ఉన్నారో వారిని దేవుడు సరి చేస్తున్నారు. ఇంకా మార్గం తప్పిపోయినట్లయితే దేవుడు వారిని ఏం చేయాలో అదే చేస్తున్నారు. అయినప్పుడు కూడా తరాలు కలిసి ఉన్నాయి. చిట్ట చివరికి ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు కూడా ప్రజలు చేసిన పని ఏంటంటే, మా పితరులు ఎలా జీవించున్నారో
మంచిగా జీవించిన వారు ఉన్నట్లయితే వారిలా మంచిగా జీవించాలని ఉద్దేశం లేకుండా వారికి నచ్చిన రీతిగా జీవించినప్పుడు దేవుడు భక్తుల ద్వారా అంటున్న మాట ఏంటంటే, నీ పితరులు ఎలాగైతే, మరలా చదువుతున్న, ఆ దినమున మొదలుకొని నేటి వరకు మీరు విడదీర్చు వచ్చిన వారే, అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు పాలు తినే ప్రవహించే దేశాన్ని తీసుకువెళ్ళక ముందు ఫరో దగ్గర నుంచి ఎంతైతే కష్టం ఉందో, ఎంతైతే బాధ ఉందో, ఎంతైతే వారు ఇబ్బంది పడుతున్నారో వారు నిమిత్తం మోషే గారు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా ఫరో దగ్గర నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకొచ్చిన దేవుని స్తోత్రం కలుగాక. ఆ దినాన వారు దేవుని యొక్క మాట విన్నారు, దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నారు, దేవుని యొక్క వెలుగును చూస్తున్నారు. ఇంకా చిట్ట చివరి చూసినట్లయితే యెహోవా దేవుని వారు చూడకపోయినప్పుడు కూడా యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షతను వారు చూస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగాక. వారు అంతా చూసినప్పుడు కూడా మేము ఏం పొందాం దీనిన, మేము ఏం పొందాం ఆశీర్వాదన, ఆ పక్కవాడి కోసమే దేవుడు చెప్తున్నాడు, నా కోసం ఎందుకు చెప్తలేదు అన్న రీతిగా ఉన్నారు. అప్పుడు అదే పరిస్థితి వచ్చింది. చిట్ట చివరికి ఇర్మియా గ్రంథానికి వచ్చినప్పుడు కూడా భక్తుల ద్వారా దేవుడు ఏం పలుకుతున్నాడంటే, ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు కూడా నేను ఎన్ని మాటలు నా సేవకులతో చెప్పినప్పుడు కూడా ఆ మాటని మీరు వెనకదీస్తూనే వస్తున్నారు, కానీ నేను చెప్పిన మాటను బట్టి ముందుకు సాగట్లేదు దేవుడు చెప్తున్నా. దేవుని స్తోత్రం కలుగాక. ఆ మాటలు వినట్లేదని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ, నేను అనుదినము పెందలకాలు లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ ఎద్దకు పంపుచున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఆ మా కాండం మొదలుపెట్టి ఇర్మియా గ్రంథం వరకు కూడా దేవుడు చేసిన మంచి పని ఏంటంటే, ఏ కాలంలో ఏ సేవకుడు ఉన్నాడో వారిని పెందల కాడే పంపించి దేవుని మాట వినండి, దేవుని లోపడండి, ఆయన మాట మీరు ఎప్పుడైతే వింటున్నారో మీరు బహుగా దీవించబడతారని చెప్పినప్పుడు కూడా ఆయన ఎలా చెప్పి ఉన్నాడు, ఏదో మధ్యాహ్నం రాత్రి రాలేదు, పట్ట పగలు ఇంకా పెందల కాడ ఇంకా పొద్దున్న ఇంకా లేస్తున్నారనే సమయానికి వెంటనే పొడవు వచ్చిన ప్రేమ దేవుని వెళ్ళాలి. ఇది నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే భయంతో భక్తితో ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటారో దేవుని లోపడతారో వారు బహుగా జీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా రోజులు గడుస్తున్నాయి, నా జీవితం మారట్లేదు, నాకు ఇంకా కష్టాలు ఉన్నాయి, నా చేతి నుండి డబ్బు వస్తుంది కానీ కుడి చేతితో నేను డబ్బు పట్టుకుంటున్నాను, ఎడమ చేతితో ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఇలా ఖర్చు అయిపోతుంది అని చెప్పి నెత్తి మీద చేతులు పెట్టుకుని ఎంత గోల పెట్టినప్పుడు కూడా ఒకటే దేవుడు అంటున్నాడు, నీలో ఏదైతే దేవునికి ఇష్టకరంగా లేదో దాన్ని ఎప్పుడైతే నువ్వు మార్చుకుంటావో నీకు ఎంతైతే దేవుడు ఇస్తున్నాడో దాన్ని ఇంకా దేవుడు సంతృప్తి చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. ఒకటే రోజు మేము ఈ దినాన దేవుని యొక్క సేవకుడికి ఈ దినాన్ని మేము సేవ చేస్తున్నామంటే అది అంతా కూడా దేవుని యొక్క దేవుని స్తోత్రం కలుగుతాడు. మమ్మల్ని చూసి మీరు సాదృశ్యంగా తీసుకుని మీ జీవితకాల ప్రయాణంలో మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా సేవకుని కుటుంబాన్ని ఎంతైతే ప్రేమతో నడిపిస్తున్నావో అదే రీతిగా మా జీవితం కూడా నడిపించమని దేవుని దగ్గర ప్రార్థించారు. మరి ముఖ్యంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ నెల 15వ తారీఖు వచ్చినట్లయితే 6 నెలలు పూర్తి 7వ నెలలో నాన్నగారు చనిపోయి 7వ నెలలో ప్రవేశిస్తాం. అయినప్పుడు కూడా సేవకుడుగా నేను చెప్పే మాట ఒకటే, నాకు బెంగ ఉంది, నాకు బాధ ఉంది, పక్కవాడు ఏడుస్తున్నాడని చెప్పి నేను ఏడవట్లేదు అనుకోవచ్చు, కానీ ప్రతి నిమిషం కూడా నేను దేవుడిగా ఏడుస్తున్నాను. అయినప్పుడు కూడా నా ఆరోగ్యం పాడైనట్లయితే అక్క మమ్మీ ఉండిపోతానని చెప్పి నా గుండె నేను ఎంతగానో చాలా దేవుడు ఇచ్చిన నాకు మంచి వరం కావచ్చు, మంచి దీవెన కావచ్చు, ఆ హృదయానికి దేవుడు గట్టిపరిచి ధైర్యపరిచి ప్రతి నిమిషం కూడా నా కోసం కాదు కానీ మీకోసం ఏడవడానికి, మీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చిన దేవుడు స్తోత్రం కలుగుతాను. నేను ఈ వారంలోనే మా ఆంటీతో మాట్లాడుతున్నాను. మా ఆంటీతో మాట్లాడినప్పుడు తాను చెప్పిన మాట ఏంటంటే, ఆ చిన్నతనం నుంచి కూడా నేను మీ ఇంట్లోనే ఉన్నాను, డాడీ చనిపోయాను మాట నాకు గుర్తొచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, ఎంతో ఏడుస్తున్నానని చెప్పింది. ఏడుస్తున్నాను ఒకటే మాట చెప్పిన, అమ్మ నువ్వు దిగులు పడదు, భయపడద్దు, కుమారుడిగా నేనే ధైర్యంగా ఉన్నాను, నువ్వు దయచేసి బెంగ పెట్టుకోవద్దు, ఒక దినాన్న పర్వరాజును నా తండ్రిని కలుస్తావు కాబట్టి ధైర్యం కలిగి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఎక్కువ ప్రార్థన చేసినట్లయితే నాకు ఎలాగైతే ధైర్యం ఇచ్చాడో నీకు కూడా అదే ధైర్యం ఇస్తాడని చెప్పినప్పుడు తను నా మాటలు వింటుంటే 6 నెలలు పూర్తి అయిపోయింది, కానీ తనకున్న బెంగ ఎంత బెంగ ఉందో నాకు తెలియదు. ప్రతి నిమిషం కూడా ఏడుస్తున్నాను, నా తండ్రి లేడు, నా తండ్రి లేడని చెప్పి, మా తండ్రి లేడని చెప్పి ఎంతగానో ఏడుస్తున్నారంట. ఏడుస్తున్నప్పుడు ఒకటే నా నోటి ద్వారా మాట విన్నప్పుడు తనకి ఈ 6 నెలల నుంచి ఎంతైతే కన్నీరు కార్చిందో దేవుడు నా నోటంటే ఆ మాట పలికినప్పుడు, బాబు నువ్వు చెప్పిన మాటను బట్టి నాకు చాలా ధైర్యం కలిగింది, ఇక నేను ఇక మీద ఏడమ కావాలన్నా దేవుని స్తోత్రం కలిగింది. అది నాలో గొప్పతనం కాదు కానీ
దేవుడు చెప్పిన మాటను వారు వినడం ద్వారా తను చెప్పింది